డీకంప్రెసివ్ క్రేనియక్టమీ ఎవరికి చేయాలి? నేను మీ కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ కృష్ణకాంత్ ని. ఈ 20 ఏళ్ల వయసు 30 ఏళ్ల వయసులో మనం ఎక్కువగా చూస్తుంటాం, హెల్మెట్లు పెట్టుకోకుండా అన్సేఫ్ గా డ్రైవ్ చేయడం వలన తలకి భయంకరమైన గాయం జరిగి లోపల బ్లీడింగ్ అవటం జరుగుతుంది. సో వాళ్ళు తక్కువ టైంలో చాలా డ్యామేజ్ సివియర్ తో వచ్చినప్పుడు వాళ్ళ కండిషన్ చూసి సిటీ స్కాన్ లో గనక బ్లీడింగ్ ఎక్కువగా ఉండి అండ్ ఉన్న కొద్దీ 6 hours లో ఆ బ్లీడింగ్ పెరిగిపోవటం, మనిషి స్పృహలో డౌన్ అయిపోవడం మేము చెక్ చేసి ఇండికేషన్ ఉంటే మాత్రం ఈ డీకంప్రెసివ్ క్రేనియక్టమీ సర్జరీ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఈ న్యూరో సర్జన్ ఏం చేస్తారు అంటే, డీకంప్రెసివ్ క్రేనియక్టమీలో ఈ స్కాల్ప్ ని చిన్న ఇన్సిషన్ ఇచ్చి ఓపెన్ చేసి మన మెదడును కవర్ చేసే ఎముక ఏదైతే ఉందో ఆ ఎముకని పక్కన పెట్టడం వలన లోన ఉండే బ్లడ్ క్లియర్ చేయటం అండ్ మెదడు కొంచెం ఎక్స్పాండ్ అవటానికి, మెదడు కొంచెం పెరిగిన బల్జ్ అయినా దానికి కొంచెం స్పేస్ ఇవ్వటం జరుగుతుంది. సో దాని వలన మనిషి స్పృహలో డౌన్ అవటం అనేది కొంతవరకు మనం ఆపి వాళ్ళ రికవరీకి అది హెల్ప్ అవుతుంది. వాళ్ళు ప్రాణాపాయం స్టేజ్ నుంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్ చేయడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. డీకంప్రెసివ్ క్రేనియక్టమీ అంటే మెదడుకు ఆపరేషన్ చేసేదానికి ఇండికేషన్స్ ఉంటాయి అనమాట. అందరికీ ఆపరేషన్ చేయలేమండి. పర్టికులర్ గా ఎవరికి చేయాలి అనే దానికి మేము జీసీఎస్ అనేది రోజు అసెస్ చేయడం జరుగుతుంది. యాక్సిడెంట్ కేసుల్లో అయితే ప్రతి గంట అసెస్ చేస్తాం. స్ట్రోక్స్ లో కూడా ప్రతి గంట అసెస్ చేయడానికి ఐసీయూలో అడ్మిట్ చేయడం జరుగుతుంది. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ 3 things అనమాట. ఒకటి ఐ ఓపెనింగ్, ఏదైతే మన కన్ను తెరుచుకొని ఉండటం, అంటే మనిషి పిలిస్తే తెరుస్తున్నాడా, తనంతటికి తనుగా తెరుస్తున్నాడా, నొప్పితో తెరుస్తున్నాడా అనేది చెక్ చేస్తాం. 2 వర్బల్ రెస్పాన్స్ అంటాం అనమాట. అంటే మాట తీరులో ఎలా ఉంది, మాట తీరు తేడా ఉందా, అసలు అర్థం కావట్లేదా, మనం చెప్పిన దానికి రెస్పాండ్ అవ్వట్లేదా. 3 మోటార్ రెస్పాన్స్ అంటాం. అంటే మన చెయ్యి కాలు కదలికలు, సో తనంతటికి తాను కదిలిస్తున్నాడా, నొప్పిస్తేనే కదిలిస్తున్నాడా, ఇవన్నీ మేము గంట అసెస్ చేసుకొని ఎవరికైతే ఈ జీసీఎస్ స్కోరింగ్ లో డ్రాప్ ఉందో, అలాగే దాని కరెస్పాండింగ్ గా సిటీ స్కాన్ గానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ మేము చేసినప్పుడు మెదడులో బ్లీడింగ్ ఎక్కువ అవటం కానీ, అదే స్ట్రోక్స్ లో అయితే వాపు పెరగటం కానీ, ఇలాంటి కండిషన్స్ జరిగినప్పుడు వాళ్ళ మెదడులో ఉండే ఫ్లూయిడ్ ప్రెషర్ కూడా పెరిగి చిన్న మెదడుని ఇబ్బంది పెట్టి మింగడాన్ని ఇబ్బంది పెట్టడం, స్పృహ డౌన్ చేయటం, మాట తీరు ఇవన్నీ డౌన్ చేసే అవకాశం ఉంటుంది. సో అలాంటి కండిషన్స్ లో మాత్రమే ఈ సర్జరీ అడ్వైస్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ సర్జరీ ప్రతి ఒక్కరికి చేయము, వయసు ఫ్యాక్టర్ ఉంటది. ఛాలెంజింగ్ విషయం ఏంటంటే షుగర్ పేషెంట్స్ కానీ, హార్ట్ పేషెంట్స్ కానీ, లేదు అది వరకు ఉన్న బ్రెయిన్ ప్రాబ్లం వల్ల కానీ బ్లడ్ థిన్నర్స్ మీద టాబ్లెట్స్ మీద ఉండటం జరుగుతుంది. సో ఏదైతే ఈ బ్లడ్ థిన్నర్ టాబ్లెట్స్ మీద ఉన్నారో తలకి దెబ్బ తగలటం వలన పడిపోవటం కానీ జరిగినప్పుడు బ్లీడింగ్ చాలా ఫాస్ట్ గా బ్రెయిన్ లో మొత్తం అవటం జరుగుతుంది. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఇమీడియట్ గా సర్జరీ చేయలేరు సర్జన్స్ కూడా. సో వాళ్ళకి ముందు ఆ బ్లీడింగ్ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టెబిలైజ్ అవ్వాలి. ఆ టాబ్లెట్స్ మీద ఉన్న వాళ్ళకి ఇమీడియట్ గా సర్జరీ చేయటం వలన అది చాలా రిస్క్ అనమాట. ఆన్ టేబులే బ్లడ్ లాస్ ఎక్కువ అవుతుంది అండ్ వాళ్ళకి సర్జరీ వలన కూడా లైఫ్ రిస్క్ పెరుగుతుంది. సో అలాంటి కండిషన్స్ వాళ్ళకి ఇమీడియట్ గా సర్జరీ అడ్వైస్ చేయరు. సో వాళ్ళ ఓవరాల్ స్టేటస్ చూసుకొని వాళ్ళ సినారియోని పట్టే సర్జరీ అడ్వైస్ అన్నది చేయటం జరుగుతుంది.